ఖచ్చితంగా ఓడిపోతున్నాం, బెట్టింగ్లు చేసి కోట్లు కాజేసేయాలని చెప్పి సజ్జల రామకృష్ణ చేసిన ప్లాన్ ఇది. అందుకే వైసీపీ నాయకులందరూ బెట్టింగ్లు వేస్తున్నారు. అది కూడా ఇంకా హాస్యాస్పదం ఏమంటే ఒకరి మీద 19 మీద బెట్టింగ్లు వేస్తున్నారు. ఆమె మీద ఎవరు వేయడం లేదు బెట్టింగ్, ఆమె మా అవ్వ. కనీసం రోజా ఒకటి అడుగుతున్నా, నువ్వు గెలుస్తాను కనీసం నువ్వున్న బెట్టింగ్ నేను వేస్తాం, అది కేసైనా పర్లేదు, నువ్వున్న ఒక 50,000 25,000 నీ స్థాయి దగ్గర 10,000 ఒక 500 1000 వేస్తే మేమంతా బెట్టింగ్ వేస్తాం. నువ్వు గెలుస్తా అని చెప్పి ఈ రాష్ట్రంలో దేశంలో ఎవడు బెట్టింగ్ వేయట్లే. రోజా గెలుస్తుంటే ఎవడు వేయడంలే, నీ కార్యకర్తలు వేయడంలే, నీ ఇంట్లో మనుషులు వేయడంలే. కాబట్టి అన్న పరిస్థితి రాష్ట్రంలో ఉంది. మేము ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం. ఈరోజు 9వ తారీఖు జగన్మోహన్ రెడ్డి వైజాగ్లో కానీ ప్రమాణ స్వీకారం చేస్తే ఇన్ని సంవత్సరాలు ఈ పార్టీలో కష్టపడిన కిరణ్ అని నేను రాజకీయాలు వదిలేసి తిరుపతి నుంచి వైజాగ్ వరకు జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం స్వాగతం పోస్టర్లు అంటిస్తా. మరొకసారి చెప్తున్నా, 9వ తారీఖు జగన్మోహన్ రెడ్డి వైజాగ్లో కానీ ప్రమాణ స్వీకారం చేస్తే తిరుపతి నుంచి వైజాగ్ వరకు నా సొంత డబ్బులతో పోస్టర్లు అంటిస్తా నేనే. సవాలు స్వీకరిస్తారా? ఏ వైసీపీ పేటీఎం కాలైనా సరే, ఏ వైసీపీ నాయకులైనా సరే. మేము ఇంత క్లారిటీగా చెప్తున్నాం కదా. ఊరికే హోటళ్ళు బుక్ అయిపోయినాయి, లాడ్జీలు బుక్ అయిపోయినాయి, ట్రైన్లు దొరకడం లేదు. ఎన్ని కావాలి మీకు హోటల్లో లాడ్జీలు చెప్పండి, నేను తీస్తా. వైజాగ్లో రూములు బుక్ అయిపోయినాయి, ముందుగా వచ్చేయండి. సముద్రం ఫుల్ అయిపోయింది. రెండవది చెప్తారు, సముద్రంలో ఫుల్ అయిపోయింది, మొత్తం జనం చేయాలంటారేమో. అదేదో సామెత ఉంది, రోమ్ తగలబడితే ఎవడో ఫిడేల్ వాయించాడంట. ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్ ఎగిరిపోతా ఉంది, కాలిపోతా అంటే సజ్జల భజన చేస్తున్నాడు. భజన చెయ్యాలి, ఫిడేల్ వాయించాలి. ఎక్కడ తెలుసా? చెంచలగూడ జైల్లోనో, చెర్లపల్లి జైల్లోనో, లేకపోతే లోటస్ పాండ్లో చేయాలి. మీరు మీ భజనలకి ఇక్కడ ఎవ్వరు కూడా మోసపోయే ప్రసక్తే లేదు. 100కి 100% భారీ మెజార్టీతో తుఫానుతో మేము గెలుస్తున్నాం. 140కు పైగా సీట్లు మేము సాధించబోతున్నాం. అధికారం కూటమి అధికారం రాబోతోంది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నారో కష్టపడి సీట్లు త్యాగం చేసి జన సైనికుల్ని కన్విన్స్ చేసి ఈరోజు రాష్ట్రం బాగుండాలని చెప్పి కోరిక కోసం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయంలో పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి గేమ్ చేంజర్గా మారారు. ఈరోజు రాష్ట్రం బాగుపడాలంటే కారణం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఎందుకంటే బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి కలవాలని ఎన్నో ప్రయత్నాలు చాలాసార్లు సక్సెస్ కాకపోయినా పవన్ కళ్యాణ్ గారు ఆయన భుజాన మోసుకుని వెళ్ళి ఈరోజు ఈ కూటమిని సక్సెస్ చేయించారు. అక్కడ మోడీ గారు, ఇక్కడ ఎన్డీఏ కూటమి అభ్యర్థి ప్రమాణ స్వీకారం చేసేది గ్యారంటీ. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఈ చిల్లరగాల, ఈ ఫేక్ గాలు, ఈ దొంగలు మాట నమ్మకండి అని చెప్పి కూడా తెలియజేస్తూ, నా సవాల్ని ఏమైనా స్వీకరిస్తారా? ఇక్కడి నుంచి నా డబ్బులతో పోస్టర్లు తయారు చేసి ఏసీ పోస్టర్లో జగనన్న ప్రమాణ స్వీకారోత్సవం ఆహ్వాన పోస్టర్లో నేను తిరుపతి నుంచి ప్రతి బస్సు కంటిస్తూ వైజాగ్ కంటిస్తా. జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తే రాజకీయాలు వదిలేసి పోస్టర్లు అంటిస్తా. జగన్మోహన్ రెడ్డి ఆహ్వాన పోస్టర్లో రాజకీయాలు వదిలేసి శాస్త్రం లేదు కామన్, రాజకీయాలు వదిలేసి చేస్తున్నా చెప్తున్నా. రాజకీయాలు వదిలేస్తే శాశ్వతం ఇంకేముంది, వదిలేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తే రాజకీయాలు శాశ్వతంగా వదిలేసి జగన్మోహన్ రెడ్డికి తిరుపతి నుంచే ఈ హోటల్ కానీ స్టార్ట్ చేస్తా. కావాలంటే పోస్టర్లు అంటించేది, స్వాగత తోరణ పోస్టర్లు అంటిస్తూ వైజాగ్ దాకా అంటిస్తా. ఇది వాస్తవం. స్వాగతం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేరిపోయినంతే ఉండదు, రాజకీయాలు వదిలేసి స్వాగతం పలుకుతాము అంటే మేము మా ఆహ్వానం వచ్చాం, రండి ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు, సముద్రం నిండిపోయింది రండి అనేసి. జగన్మోహన్ అధికారం వచ్చినాక ఇంకేమైనా ఉందా? ఎందున్నా మీరు మాట్లాడతారు? రాజకీయాలు ఉండవు ఇంకా, వదిలేదు కదా, రాజకీయాలు ఉండవు ఇంకా. సజ్జలా కానీ ఊరికే టీవీల ముందు వచ్చేసి అయినా మనం గెలుస్తున్నాం, బలవంతులు రండి, బాడీ బిల్డర్లు రండి, ఎలక్షన్ కోడ్ని ఎదుర్కోండి,
ఆర్ఓని ఎదుర్కొన్నాను కరెక్ట్ కాదు కదా. 20,000కు పైగా తిరుపతిలో ఆర్ఎన్ఏ శ్రీనివాసం గెలవబోతున్నారు. మా పార్టీ 21 గెలిచే అవకాశాలు ఉన్నాయి మాకు. కేఏ పాల్ కూడా చెప్తున్నాడు 175 అనేసి. నిన్న కేఏ పాల్ కూడా 175 గెలుస్తే అవకాశం వస్తాడు. సేమ్ జగన్ కూడా చెప్పాడు. రావాలని కోరుకుంటున్నాం, ఓటమి చూడాలి కదా. రాకపోతే సముద్రం బుక్ చేసుకున్నారు వాళ్ళు, సముద్రం బుక్ చేసుకున్నారు కదా, ఆడిపోతే రావాలి. థ్యాంక్ యూ అందరికీ. మళ్ళీ 5వ తేదీ ఉదయం మా అధికారంతో, కూటమి అధికారంతో ఇదే హోటల్లో ప్రెస్ మీట్తో మీతో కలుస్తాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అందరికీ. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎందుకంటే కొత్త రోజులు వస్తున్నాయి కాబట్టి. వీటి నుంచి గెలిచిపోతా కదా. 9వ తేదీకి నాలో టైం ఉంది కదా. పోస్టర్లు వేసుకోవాలి, చందాలు వేసుకోవాలి, డబ్బులు పోస్టర్ అంటించాలంటే. అలాగే చివరగా మా జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు, తిరుపతి ప్రజలకు కూడా కృతజ్ఞతలు. మన ఎలక్షన్లో మనం సక్సెస్ఫుల్గా బాగా పోలింగ్ దగ్గర నుండి జరిపించుకున్నాం. దొంగ ఓట్లు ఎక్కడికక్కడ కట్టడి చేశాం. అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్.